మాకొద్దు అని ప్రజలు 164 సీట్లు మాకిస్తే ఈరోజు మేము అది ప్రజల కోసం సేవ చేస్తూ ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నామండి. మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు? మాకు పేర్లు కాలకేయులు అంటుంటే మాకు చాలా బాధగా ఉంది. దయచేసి ఆ మాటను మీరు వెనక్కి తీసుకోవాలి రెడ్డి గారు. ఓకే ఓకే అమ్మా, ఓకే. రాయపాటి అరుణ్ గారు రియాక్ట్ అవ్వండి. సెక్రటరీ గారు వస్తాం మీ దగ్గర, లాస్ట్లో వస్తా ఒకసారి, మీకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి. రాయపాటి అరుణ్ గారు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. సార్, ఇందాక కృష్ణాంజనేయులు గారి పోలీస్ స్టేషన్ లో పంచాయతీ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్. గత గవర్నమెంట్ లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు టంగుటూరు మండలం, క్లియర్ గా చెప్తున్నాను, కొండేపు నియోజకవర్గం టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం. ఇందులో నేను అప్పుడు ఒక మేనేజర్ గా ఉన్నాను, ఒక షోరూమ్ కి సంబంధించి. నా దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీ తోటి సర్పంచ్ గా నామినేషన్ వేయించాను సార్. నేను నామినేషన్ వేయిస్తే పంచాయతీ సెటిల్మెంట్ ఎక్కడ జరిగిందో తెలుసా సార్? పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ పరిధిలో సెటిల్మెంట్ చేయించి అతన్ని బెదిరించి, అతను కూడా అతన్ని నేను తీసుకెళ్లి దాచిపెట్టేసా కనిపించకుండా. నామినేషన్ విత్ డ్రా టైం వరకు దాచిపెడితే జనసేన తరఫున నామినేషన్ వేయించి వాళ్ళ తల్లిదండ్రులను స్టేషన్ కి పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించి, మీ అబ్బాయినికి మీరు శాశ్వతంగా వదులుకోవాల్సి వచ్చింది, మీరు దాన్ని డిసైడ్ చేసుకుని అతను ఎక్కడున్నా సరే పిలిపించి వాపస్ తీయించండి అని చెప్పేసి అక్కడ ఆ టైంలో ఎస్ఐ సమక్షంలో సెటిల్మెంట్ చేయించి క్లియర్ గా అబ్బాయి తోటి బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారు గత టైంలో. ఇది క్లియర్ గా డీటెయిల్స్ సహా ఎందుకు చెప్పారంటే నేను హ్యాండిల్ చేసిన కేసు కాబట్టి క్లియర్ గా చెప్తున్నాను. అట్లాంటి సిచ్యువేషన్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుంటాయో మీరు ఒకసారి ఆలోచించుకోండి. కుటుంబ సభ్యులను ఎంతమందిని బెదిరించుంటారు, ఎంతమందిని కొట్టారు, ఎన్ని కేసులు నమోదయ్యి మీరు ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా నీవు నేర్పిన విద్యే కదా నేరజాక్ష అని చెప్పేసి బహుశా ఆ రోజు అట్లాంటి సంఘటనలన్నీ లైవ్ లో చూశారు కాబట్టి ఇవాళ ఎవరన్నా కొద్దో గొప్ప ఏదైనా బెదిరింపుల ద్వారా పాల్పడి ఉంటే అది కూడా తప్పని నేను చెప్తున్నాను. ఎందుకంటే వైసీపీకి ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు అట్లాంటి సంఘటనల తర్వాత మనం కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి మనం అలాంటివి చేయకూడదు క్లియర్ గా. కానీ నిన్న జరిగిన సంఘటనల వేట్లలో కూడా కూటమి ఎక్కడ వైసీపీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టలేదు. జరిగినవి అన్ని కూడా క్లియర్ గా వాళ్ళకి పార్టీ మారడానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి దాన్ని వినియోగించుకుని మాకు మద్దతు ఇచ్చి మా అభ్యర్థులకి బల ప్రదర్శన వైపు మా అభ్యర్థుల వైపు నిలబడ్డారు. ఇది మాత్రం ఓపెన్ గా చెప్పగలం. తిరుపతి సంఘటన వచ్చేటప్పటికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో జరిగిన గొడవలు కాబట్టి అది క్లియర్ గా కూటమే చేసిందని చెప్పేసి అంటే మాత్రం ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోం. దాంట్లో వైసీపీ తప్పిదం ఉంది, కూటమి సైడ్ నుంచి ఆవేశం ఉంది. రెండు కలగలిపి నేను అంత విధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ జరిగాయి కాబట్టి వాళ్ళు మన టీవీలో కూర్చొని దాని గురించి మాట్లాడుకునే సిచ్యువేషన్ ఏర్పడింది. యా, ఓకే. ఫైనల్గా శేఖర్ రెడ్డి గారు లాస్ట్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఒక్క మాట సార్, కాలకేయులు అనేది విత్డ్రా చేసుకోవాలన్నారండి. ఎందుకు విత్డ్రా చేసుకోవాలండి? రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలను మొత్తం తొంగలో దొక్కి మైనర్ బాలికల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, నిన్న గుంటూరులో 65 సంవత్సరాల ముసలావిడ మీద రేప్ జరిగింది, చచ్చిపోయింది ఆవిడ.